ప్రపంచ అత్యంత ధనవంతుడు టెస్లా, స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ సంపద కేవలం నెల రోజుల వ్యవధిలోనే రికార్డు స్థాయిలో పడిపోయింది. జూన్ 16న స్పేస్ ఎక్స్ రికార్డు స్థాయి వాల్యుయేషన్తో మస్క్ నికర విలువ సుమారు $1.33 ట్రిలియన్ చేరి ఆయన ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్గా చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత స్పేస్ ఎక్స్, టెస్లా కంపెనీల షేర్లు తీవ్ర ఒత్తిడికి లోను కావడంతో ఆయన సంపదలో ఏకంగా $600 బిలియన్, అంటే దాదాపు 57 లక్షల కోట్ల రూపాయలకు పైగా భారీ కోత పడింది. ప్రస్తుతం ఆయన నికర విలువ $684 బిలియన్ పడిపోగా ఈ స్వల్ప వ్యవధిలో ఆయన కోల్పోయిన సంపద ప్రపంచంలోని ఇతర దిగ్గజ బిలియనీర్ల మొత్తం ఆస్తుల కంటే ఎక్కువగా ఉండడం గమనార్హం. ప్రధానంగా స్పేస్ ఎక్స్ షేర్ల ఆకస్మిక పతనమే మస్క్ వ్యక్తిగత ఆస్తులు ఆవిరైపోవడానికి అత్యంత కీలక కారణంగా నిలిచిందని ఆర్థిక విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. చరిత్రలోనే అతిపెద్ద పబ్లిక్ ఆఫరింగ్ ద్వారా దాదాపు $75 బిలియన్ సమీకరించిన స్పేస్ ఎక్స్ $135 ధర నుంచి $150 వద్ద రికార్డు స్థాయిలో లిఫ్ట్ అయింది. ఆరంభంలో ఇన్వెస్టర్ల విపరీతమైన ఉత్సాహంతో కేవలం 3 ట్రేడింగ్ సెషన్లలో 50% పైగా దూసుకెళ్లిన ఈ షేర్ జూన్ 16 నాటికి $202 రికార్డు గరిష్టాన్ని తాకింది. కానీ ఆ తర్వాతి రోజుల్లో వృద్ధి నిలకడగా లేకపోవడంతో షేరు విలువ 46% మేర దారుణంగా పతనమై $108.37 కనిష్ట స్థాయికి చేరుకుంది. దీనికి తోడు జూలై 22న రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలను వెల్లడించిన టెస్లా షేర్లు కూడా ఒక్కసారిగా 17% మేర పడిపోయాయి. 2 ఏళ్ల కాలంలో తొలిసారిగా టెస్లా కంపెనీ లాభాల అంచనాలను అందుకోలేకపోవడం మరియు నిర్వహణ ఖర్చులు పెరగడం కూడా మస్క్ సంపదపై తీవ్ర అదనపు ఒత్తిడిని పెంచింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అటానమస్ డ్రైవింగ్ మరియు రోబోటిక్స్ వంటి విభాగాలపై భారీగా ఖర్చు చేయడం వల్ల టెస్లా కంపెనీ వద్ద ఉన్న నగదు నిల్వలు ప్రతికూలంగా మారినట్లు స్పష్టమైంది. వాహనాల డెలివరీలు గణనీయంగా పెరిగినప్పటికీ కార్ల సగటు విక్రయ ధరలు తగ్గడం, పరిశోధనల వ్యయం పెరగడం వల్ల కంపెనీ లాభాలు క్షీణించాయి. అయితే ఈ స్వల్పకాలిక ఆర్థిక ఎదురుదెబ్బలు, నష్టాలు ఉన్నప్పటికీ మస్క్ మాత్రం భవిష్యత్తు సాంకేతికతల ఆధారిత పెట్టుబడుల ప్రణాళిక నుంచి వెనక్కి తగ్గడం లేదు. ఏఐ ఆధారిత సెల్ఫ్ డ్రైవింగ్ టెక్నాలజీ, రోబో టాక్సీలు, హ్యూమనాయిడ్ రోబోల అభివృద్ధి కోసం ఈ ఏడాది $25 బిలియన్ పైగా వెచ్చించినట్లు ఆయన స్పష్టం చేశారు. గతేడాదితో పోలిస్తే ఇది దాదాపు 3 రెట్లు అధికమైనప్పటికీ ఈ దీర్ఘకాలిక వ్యూహాలే తమ కంపెనీల భవిష్యత్తును పునర్నిర్మిస్తాయని ఆయన గట్టి నమ్మకంతో ఉన్నారు.